వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. ప్రస్తుతం తెలంగాణలో జీతాల వివాదం రచ్చకెక్కుతోంది. తాజాగా ముగ్గురు మంత్రులు ఉన్న జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో 3 నెలలుగా జీతాలు రాకపోవడంతో ఆందోళన బాటపట్టారు కాంట్రాక్ట్ ఉద్యోగులు. ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో విధులను బహిష్కరించి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల విధుల బహిష్కరణ నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్తో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పారిశుద్ధ్య పనులు చేపిస్తున్నారు అధికారులు. తమకు కనీసం 2 నెలల జీతాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులు. జీతాలు రాకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేషెంట్ కేర్ అలాగే శానిటేషన్ సిబ్బంది కూడా ఇందులో చేరారు. మంత్రుల జిల్లా పర్యటన నేపథ్యంలో 10 రోజుల పాటు ఆందోళన వాయిదా వేయాలని, మీ సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని సర్ది చెప్తున్నారు అధికారులు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నర కాలంలో 6 నుండి 7 సార్లు ధర్నాలు చేశారు కాంట్రాక్ట్ కార్మికులు.